హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇది మహేంద్ర థార్ అయితే కాదు, 2022 జీప్ వ్రాంగ్లర్ ఇది మనకు. సో చూడడానికి థార్ లాగానే ఉంది, కానీ ఇది థార్ కాదు. సింపుల్గా చెప్పాలంటే థారే దీని నుంచి డిజైన్స్ని కాపీ చేసినట్టుగా తెలుస్తుంది, ఏదైతే మన చరిత్ర చూసుకున్నట్టయితేనో. సో ఈరోజు ఫస్ట్ ఇన్ తెలుగు అయితే మీకోసం జీప్ వ్రాంగ్లర్ తీసుకొచ్చాను రివ్యూ అయితేను. సో ముందుగా ఈ జీప్ వ్రాంగ్లర్ గురించి మాట్లాడినైతే ఇందులో టోటల్ 2 వేరియంట్స్ ఉంటాయి మనకు. ఫస్ట్ వచ్చేసి అన్లిమిటెడ్ బేస్ వేరియంట్ అనుకోవచ్చు, అండ్ సెకండ్ వచ్చేసి రూబికాన్. కొంచెం ఎక్స్ట్రా అనే ఉంటే మనకు ఆఫ్ రోడింగ్ చేయడానికి ఈ వేరియంట్. సో టాప్ వేరియంట్ తీసుకొచ్చాను మీ ముందుకి. అండ్ కొత్త కలర్ కూడా చూడొచ్చు, మనకు స్ట్రేచ్ గ్రీన్ అంటారు. ఇది మనకు రూబికాన్లో స్పెషల్ కలర్ వచ్చింది మనకు 2022లో. సో ఫస్ట్ ఇన్ ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే ఈ కలర్తో పాటు రివ్యూ మీ ముందుకు తీసుకొచ్చాను. అండ్ ఫ్రెండ్స్, ఈ జీప్ వ్రాంగ్లర్ గురించి మాట్లాడినైతే మనకు ఇది ఒక అమెరికన్ కార్, యూఎస్ఏ కార్. ఇది మనకు ఇప్పుడు మనకు 2021 నుంచి ఇండియాలో అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. సో అసెంబ్లింగ్ అనేది అవుతుంది సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇది కంప్లీట్ డిఫరెంట్ ఆఫ్ రోడింగ్ టెరాన్ ఎబిలిటీ కార్ ఇది మనకు. సో కంప్లీట్ డిఫరెంట్. ఇది మనకు థార్ కానివ్వండి, ఇంకా అదర్ కార్స్ ఏది ఉన్నా కూడా దాంతో కంపారిజన్ అనేది చేయదు మనము. ఓన్లీ లుక్స్ పరంగా మనం ఫ్రంట్ నుంచి చూస్తాం, కానీ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఫ్యూచర్స్ కానివ్వండి, లగ్జరీ కానివ్వండి, అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా మీరు చూడని, ఏ ఒక్క ఛానల్ కూడా చూడని డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు. జీప్ వచ్చేసి జీప్ గురించి కాస్త మాట్లాడినట్టయితే ఇది మనకు యూఎస్ బ్రాండ్గా అయితే ఉంటుంది మనకు. సో మన ఇండియాలో కార్ మేకింగ్ అయితే ఉంది ప్రస్తుతానికి. 2021 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. అండ్ జీప్ బ్రాండ్ వచ్చేసి మనకు తెలుసు చాలా చరిత్ర గలది. 80 years ఆఫ్ చరిత్ర ఉంది మనకు, 80 ఏళ్ళ చరిత్ర ఉంది జీప్కి. అండ్ వ్రాంగ్లర్ కూడా మనకు 1941 నుంచి అయితే అవైలబుల్గా ఉంది. డిఫరెంట్ ఫేస్ లిఫ్ట్ వర్షన్స్లో అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకు జీప్ వ్రాంగ్లర్ చూసుకున్నట్టయితేను CBU ప్లాట్ఫామ్ కిందకి అయితే వస్తుండే, బట్ ఇప్పుడు మనకు CKD ప్లాట్ఫామ్ కిందకి అయితే వచ్చింది. 2018లో ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చింది మనకు. అండ్ ఇప్పుడు 2021లో కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఇండియాలో జరుగుతుంది. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మనకు ఛార్జెస్ అనేవి ఎక్కువగా పడతాయి. ఇలాంటి కార్ని పర్చేస్ చేసినట్టయితేను సో ఇంపోర్ట్ చేసుకుంటే ఎక్కువగా ఛార్జెస్ పడతాయి కాబట్టి. సో ఇప్పుడు ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది. ఓన్లీ యూఎస్ అండ్ ఇండియాలోనే అసెంబ్లింగ్ అనేది జరుగుతుంది ప్రస్తుతానికైతేను, మొత్తం వరల్డ్లో చూసుకునేది. ఒకసారి ఈ కార్ గురించి డీటెయిల్గా వెళ్ళే కంటే ముందు స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఇంజన్ స్పెక్స్ కానివ్వండి, డైమెన్షన్స్, ఇంటీరియర్, ఫ్యూచర్స్, ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ ఎలా వర్క్ అవుతుంది, దీని గురించి మొత్తం డీటెయిల్గా తెలుసుకుందాం మనము. బట్ దానికన్నా ముందు కొత్తగా ఎవరైనా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి. ఎందుకంటే మన ఛానల్ని చాలామంది విజిట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేరు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కంటిన్యూగా చూడండి. ఎందుకంటే ఇలాంటి ఫస్ట్ రివ్యూ తెలుగు వీడియోస్ ఇప్పటి నుంచి మన ఛానల్లో అయితే లగ్జరీ కార్స్ కానివ్వండి, ప్రాపర్ టెరాన్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ కానివ్వండి, ఫస్ట్ రివ్యూస్ మారుతి కార్స్ నుంచి హై అండ్ టాప్ రోల్స్ రాయ్స్ వరకు అయితే నేను ఆల్ న్యూ బ్రాండ్ కొత్త కార్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత అయితే నాది. సో మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్ నుంచి ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు, తెలుగులోనే ఎక్స్క్లూజివ్గా. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, డీటెయిల్గా వెళ్ళిపోదాము. లెట్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా వాకరౌండ్లోకి వెళ్ళిపోయినట్టయితే ముందుగా దీని ఇంజన్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో దీని ఇంజన్ వచ్చేసి మనకు 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అవైలబుల్గా ఉంటుంది. ఇందులో డ్రాబ్యాక్ ఏంటంటే మనకు డీజిల్ ఇంజన్ ఆప్షన్ అయితే అవైలబుల్గా లేదు. ఓన్లీ పెట్రోల్ ఉండడం వల్ల పవర్ ఎక్కువగా ఉంటుంది, టార్క్ కూడా ఎక్కువగా ఉంటుంది, కానీ డీజిల్ చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఇందులో డీజిల్ ఆప్షన్ లేదు. ఇందులో మనకు 264 bhp ఆఫ్ పవర్ ఉంది మనకు, అరౌండ్ 5150 rpmలో. అండ్ 400 Nm ఆఫ్ టార్క్ అట్ 3000 rpmలో ఉంది మనకు. సో 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ ఉంటుంది మనకు, మాన్యువల్ ఆప్షన్ ఉండదు మనకు. ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి, నేను చెప్పినట్టుగా బేస్ అన్లిమిటెడ్ అండ్ టాప్ రూబికాన్ అని చెప్పొచ్చు సింపుల్గా. సో రూబికాన్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ అనేవి యాడ్ ఆన్ అయ్యాయి. సో అవన్నీ ఏంటి అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్లీ మనకు ఇందులో ఇంకోటి ఏంటంటే GME ఇంజన్ అయితే వస్తుంది మనకు, గ్లోబల్ మోడల్ ఇంజన్ అంటారు. సో బిల్డ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనకు ఇంజన్ విషయం ఆడితే. అండ్ T4 అయితే ఉంటుంది, 4 వీల్ డ్రైవ్ ఆప్షన్ ఆబ్వియస్గా ఉంటుంది మనకు ఈ కార్ పైన చూసినట్టయితేను. సో ఇంకా డిజైన్స్ పరంగా వెళ్ళిపోయినట్టయితే సో మనకు ఇంజన్ హుడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మీరు క్లిప్స్ చూస్తున్నారు కదా. సో ఈ క్లిప్స్ని మీరు ఇలా ఓపెన్ చేసి 2 సైడ్స్ ఉంటాయి మనకు. సో ఇలా మనకు 2 సైడ్స్ క్లిప్స్ ఓపెన్ చేసి ఈ ఇంజన్ హుడ్ని పైకి అయితే చేయవచ్చు మనకు. సో ఇంజన్ హుడ్ పైన చూస్తే మీరు సో ఇక్కడ చూడవచ్చు మీరు ఏదైతే మనకు హీట్ ఏదైతే ఉంటుందో దాని అవుట్పుట్ కోసం అయితే ఇలా అయితే ఉంటాయి మనకు. సో ఫంక్షనల్ అయితే ఉన్నాయి, మీరు ఇప్పుడు చూడొచ్చు. ఇది డిజైన్ కోసం కాదు, ఫంక్షనల్ ఉంటాయి. ఇది కూడా ప్రాపర్ మనకు డిజైన్ కోసం ఉన్నది, ఒక పర్టికులర్ రీజన్ ఉంటుంది మనకు జీప్ వాళ్ళ నుంచి. ముందుగా ఫ్రంట్ నుంచి మాట్లాడినైతే మనకు హెడ్ లైట్స్ చూసినట్టయితే
ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడబుల్ చేస్తున్నారు ఇందులో మనకు విత్ రౌండ్ డిఆర్ఎల్ చూడొచ్చు. మీ స్క్రీన్ పైన కూడా వస్తుంది, ఒకసారి మీరు హెడ్ లైట్స్ ఎలా వర్క్ అవుతున్నాయి చూడొచ్చు. ఇందులో మనకు డిఆర్ఎల్స్ కూడా ఎల్ఈడీస్ ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ 7 స్లేట్ గ్రిల్, ఆబ్వియస్లీ మనకు అన్ని జీప్ బ్రాండ్స్ లాగానే మనకి ఇందులో కూడా 7 స్లేట్ గ్రిల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఓవరాల్ ఫ్రంట్ లుక్ మనకు తార్ లాగా ఉంటుంది, బట్ ఇట్ కంప్లీట్లీ డిఫరెంట్ డైమెన్షన్స్ అంతా కూడాను. అండ్ ఇక్కడ మనకు ఇండికేటర్స్ చూడొచ్చు, మనకు డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు హ్యూజ్ బంపర్ ఉంది. మనకు ఫ్రంట్ హ్యూజ్ బంపర్, చాలా పెద్ద సైజ్ ఉంది. ఒక 3-4 కూర్చున్నా కూడా ఈ బంపర్కి ఏమాత్రం కూడా ఏమీ కాదు. అండ్ ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడబుల్ చేస్తున్నారు బంపర్లో చూసినట్టయితే 2 సైడ్స్ కూడా. అండ్ నెంబర్ ప్లేట్ అనేది మనకు బంపర్ పైన అయితే ఉంది. అలాగే మనకు ఫ్రంట్ 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఇస్తున్నారు మనకు. 6 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ రేర్ కూడా పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. అండ్ రేర్ కెమెరా అనేది ఉంటుంది ఇందులో. సో ఓవరాల్ ఫ్రంట్ లుక్ వచ్చేసి అయితే ఇలా కనిపిస్తుంటుంది మనకు. అండ్ ఇది మనకి ఎందుకు ప్రొవైడబుల్ చేస్తున్నారంటే ఒక రీజన్ ఉంది, పర్టికులర్గా చెప్తాను మీకు. అండ్ ఇక్కడ మనకు రూబికాన్ అనేది బ్యాచింగ్ చూడొచ్చు, మనకు స్టిక్కరింగ్తో ఇస్తున్నారు రూబికాన్ అనేది. అండ్ వీల్ ఆర్చెస్ చూడండి ఎంత సైజు ఉన్నాయి, జస్ట్ ఇమాజిన్ నా చెయ్యి ఎంత ఉంది చూడండి దీనిపైన. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వీల్ ఆర్చెస్ ఎలా ఉన్నాయో. అండ్ ఇంకా ముందుగా సైడ్ నుంచి చూస్తే ఇందులో మనకు 17 ఇంచెస్ వీల్స్ అనేవి ప్రొవైడబుల్ చేస్తున్నారు. అదే అన్లిమిటెడ్లో అయితే 18 ఇంచెస్ వీల్స్ ఇస్తారు. మీరు అనుకుండొచ్చు బేస్ మోడల్లో తక్కువ వీల్స్ ఇవ్వాలి, ఇందులో ఎందుకు తక్కువ వీల్స్ ఇస్తున్నారా? ఎందుకంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. రూబికాన్లో ఏంటంటే స్పెసిఫిక్ టెరాన్ ఆఫ్ రోడింగ్ కేపబిలిటీతో ఉంటుంది కాబట్టి 17 ఇంచెస్ వీల్స్తో పాటు రఫ్ రోడ్ టైర్స్ అనేవి ఇస్తారు. ఆల్ సీజన్ టైర్స్ అనేవి ఉంటాయి మనకు. అండ్ అల్యూమినియం అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. 5 స్పోక్ అల్యూమినియం అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. ఇక్కడ జీప్ బ్యాచింగ్ చూడొచ్చు సెంటర్లో. అండ్ ఇక్కడ కూడా జీప్ స్టిక్కరింగ్ అనేది చూడవచ్చు మనకు. ఇంత డీటెయిల్గా ఉంటుంది మనకు జీప్ బాల నుంచి ఎప్పుడు కూడాను. అండ్ మనకు సస్పెన్షన్స్ అంతా కూడా టెరిఫిక్ సస్పెన్షన్ అనేది ఉంటుంది మనకు. గ్యాసోఫిల్ సస్పెన్షన్స్ ఇస్తారు 4 కూడా మనకు. ఇక్కడ మనకు జీప్ అనేది రాశారు చూడండి, జీప్. అండ్ ఇక్కడ ట్రైల్ రేటెడ్ అనేది చూడొచ్చు. సో జీప్ బాల నుంచి ఇది ఒక స్పెషల్ ఎడిషన్గా అయితే రూబికాన్ అయితే ప్రాపర్గా ఉంటుంది. అండ్ ఫర్దర్గా మనకు ఇక్కడ మనకు తార్కి దీనికి ఉన్న డిఫరెన్స్, పర్టికులర్గా ప్రాక్టికాలిటీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు ఒక ట్రిక్ చూపిస్తాను చూడండి. 3 ఒకవేళ మీరు ఆఫ్ రోడింగ్ ప్రాపర్ ఫారెస్ట్లో చేస్తున్నారనుకోండి, లేకపోతే ఫారెస్ట్ ఎంజాయ్ చేయాలనుకోండి, మీకు ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్లీ వచ్చేసి మీకు ఇది విండ్షీల్డ్ ఏదైతే ఉందో ఇది ఫోల్డ్ అవుతుంది. ఇది ఫోల్డ్ అయ్యి ఈ గ్లాస్కి ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా దీనిపైన పెట్టవచ్చు మనము. సో ఇది గ్లాస్ పెట్టడానికి అలా ఇస్తున్నారు మనకు డిజైన్స్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలా గ్లాస్ పెడితే ఇక్కడ ఆటో వైపర్స్ అనేవి లేవు మనకు, ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే ఈ కార్లో ఆటో వైపర్స్ తీసేశారు, ఎందుకంటే ఈ విండ్షీల్డ్ ఫోల్డ్ చేస్తే దానికి రైనింగ్ సెన్సర్ వైపర్స్ అనేవి ఇవ్వడానికి ప్లేస్మెంట్ లేదు కాబట్టి ఆటో వైపర్స్ అనేవి లేవు మనకి ఈ ప్రైస్కి. అండ్ మనకు డోర్స్ కూడా రిమూవబుల్గా ఉంటాయి. సో ఇంజెక్షన్స్ చూడొచ్చు మీరు. సో ఈ 4 ఇంజెక్షన్స్ కనుక మీరు రిమూవ్ చేసుకొని ఆల్ ద 4 డోర్స్ కూడా రిమూవ్ చేయొచ్చు మీరు. అండ్ దాంతోపాటు హాట్ టాప్ ఏదైతే ఉందో మనకు పైన రూఫ్ టాప్, అది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. దాంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి, రేర్ సింగిల్ పార్ట్ ఉంటుంది. 3 కూడా రిమూవ్ చేసుకొని మీరు నేచర్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ కార్ పైన. ఇది వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఆ వెహికల్కి సంబంధించి. సో ఇది మనకు తార్లో ఇలాంటి ఆప్షన్స్ ఉండదు, ఈజీ టు రిమూవ్ ఉంటుంది మనకు. అండ్ డోర్స్ కూడా ఎవరైనా రిమూవ్ చేయొచ్చు, అది కూడా లోపల నుంచే, బయట నుంచి కాదు. సో ఓవరాల్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఒకసారి డిజైన్స్ గురించి ఇంకా డీటెయిల్గా వెళ్దాం. ఫస్ట్ డైమెన్షన్స్ విషయం మాట్లాడినట్టయితే ఇందులో మనకు 1.9 మీటర్స్ ఆఫ్ బ్రెత్ ఉంది మనకు, 1.85 మీటర్స్ ఆఫ్ హైట్ అనేది ఉంది. రూబికాన్లో 10 mm ఆఫ్ హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది మనకు అన్లిమిటెడ్తో కంపేర్ చేసుకున్నట్టయితేను. అండ్ దాంతోపాటు 4.88 మీటర్స్ ఆఫ్ లెంత్ ఉంది మనకు. అండ్ 3 మీటర్స్ ఆఫ్ వీల్ బేస్ అనేది ఆఫర్ చేస్తున్నారు ఈ కార్ పైన. సో ఇది మనకు డైమెన్షన్స్ వచ్చేసి సైడ్ నుంచి మాట్లాడినట్టయితేను. అండ్ గ్లాస్ ఏరియా అంతా కూడా డీసెంట్గా ఉంది, డీసెంట్ గ్లాస్ ఏరియా ఉంటుంది. ఒకసారి మీకు చూపిస్తాను డోర్స్ ఓపెన్ చేసి కూడా. అండ్ ఇక్కడ సైడ్ ORVM పైన మనకు ఎల్ఈడి ఇండికేటర్గా అయితే చూడవచ్చు. అండ్ హ్యూజ్ సైజ్ అనేది ఉంది మనకు, బాక్సీ షేప్ అనేది ఉంది. మొత్తం కూడా డిజైన్స్ అంతా కూడా మనకు బాక్స్ షేప్ ఆఫ్ డిజైన్స్ కనిపిస్తూ ఉంటాయి. గ్రీన్ కలర్లో ఒక మిలిటరీ వెహికల్ లాగా కనిపిస్తుంది, ఏదైతే మనకు అప్పుడు జనరేషన్లో వస్తుండేనో అలా కనిపిస్తూ ఉంటుంది మనకు ఓవరాల్గా. అలాగే ఫ్రెండ్స్ మనకు ఈ కార్ పైన 36 degrees ఆఫ్ అప్రోచ్ యాంగిల్ అండ్ 31 degrees ఆఫ్ డిపెచర్ యాంగిల్ అండ్ 20 degrees ఆఫ్ బ్రేక్ ఓవర్ యాంగిల్ అనేది 4-wheel డ్రైవ్కి అయితే ఎబిలిటీతో ఉంటుంది మనకు. ఫ్రెండ్స్ ఇంకా ఈ కార్ పైన టెరాన్ మోడ్స్ గురించి మాట్లాడితే 4 మోడ్స్ అనేవి ఆఫర్ చేస్తారు మనకు. ఫస్ట్ వచ్చేసి 4x4 అయితే ఆబ్వియస్లీ ఉంటుంది ఈ కార్ పైన. అండ్ 4 టెరాన్ మోడ్స్ వచ్చేసి స్నో, రాక్,
శాండ్ అండ్ దాంతోపాటు ఐస్, ఈ 4 టెరైన్ మోడ్స్ అనేవి రూబికాన్ అండ్ అన్లిమిటెడ్లో కూడా స్టాండర్డ్గా అయితే మనకు టెరైన్ మోడ్స్ అనే ఆఫర్ ఇస్తారు. అండ్ 4x4లో రూబికాన్లో స్పెషాలిటీ ఏంటంటే లో వీల్ డ్రైవ్లో మనకు పీక్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. రూబికాన్లో వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఈ వేరియంట్కి సంబంధించి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు రాక్ రైల్స్ అనేవి చూడొచ్చు. సో ఇవి మనకు సైడ్ స్కిడ్ ప్లేట్స్ అన్నారు, దీంట్లో రాక్ రైల్స్ అంటారు. ఎప్పుడైతే మనం ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఇవి చాలా ప్రొటెక్టివ్గా ఉంటాయి. సౌండ్ చూడండి మీరు, ఐరన్ ఇస్తారు మనకు ఇందులో. అండ్ బాడీ అండ్ ఫ్రేమింగ్ మొత్తం కూడా మనకు హై క్వాలిటీ స్ట్రెంత్ స్టీల్తో పాటు అల్యూమినియం బాడీ బిల్డ్ అయి ఉంటుంది, లైట్ వెయిట్గా ఉంటుంది, ప్లస్ హై క్వాలిటీ స్ట్రెంత్ స్టీల్ యూజ్ చేశారు మనకు. ఎందుకంటే యూఎస్ వాళ్ళ బ్రాండింగ్ కాబట్టి పొగుడుతున్నాను కాదు నిజంగా, బట్ రియల్లీ ప్రతి ఒక్కరు తెలుసుకుంటుంటే ఈ కార్ గురించి మైండ్ పోతుంది మనకు. ఇంకా ఇక్కడ చూస్తే మీరు ఫ్యూయల్ అనేది ఫిల్ చేసుకునేది లిడ్ ఉంది. 85 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది మనకు ఇందులో చూసుకున్నట్టయితేను. మైలేజ్ అరౌండ్ మీరు ఆబ్వియస్లీ అడుగుతారు కాబట్టి ఇంత పెద్ద వెహికల్కి 12 km/లీటర్ ఏఆర్ఏ వాళ్ళు చెప్పింది యావరేజ్గా ఎక్కడ కూడా పోదు మనకు దీంట్లో మైలేజ్ అనేది. అండ్ ఇంకా దాంతోపాటు మొత్తం కూడా మనకు ఇక్కడ వాటర్ ప్రూఫ్ ఆఫ్ హై క్వాలిటీ ప్లాస్టిక్స్ అనేవి యూజ్ చేసారు మనకు హార్డ్ టాప్ మొత్తం. అండ్ సీ పిల్లర్ దగ్గర సీ గ్లాస్ ఏరియా మొత్తం కూడాను మనకు ఇది మనకు. అండ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం కొన్ని ఫీచర్స్ కూడా యాడ్ ఆన్ చేశారు మనకు జీప్ వాళ్ళు. ఎందుకంటే ఎవ్రీ జనరేషన్లో మనకు ఒక కొత్త ఫ్యూచర్ అని తీసుకొస్తున్నారు. అండ్ 2018లో ఫేస్ లిఫ్ట్ వచ్చింది, 2021 నుంచి మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇండియాలో అవుతుంది. 2022 మోడల్ ఓన్లీ ఈ కలర్ స్పెషల్గా 2022 మోడల్లోనే ఉంది. ఇంకా మీరు రోడ్ పైన ఎక్కడ కూడా చూడలేరు ఇప్పటివరకు, ఎందుకంటే రీసెంట్ మార్చ్లోనే వచ్చింది ఈ కలర్ అనేది, గ్రీన్ కలర్. ఇంకా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కోసం బెటర్మెంట్స్ ఏం చేశారంటే మనకు ఈఎస్ఎస్ ఉంది మనకు, దాంతోపాటు డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి మనకు, దాంతోపాటు ఇంజన్ స్టార్ట్ స్టాప్ చూడొచ్చు, ఎక్స్ట్రా ఫ్యూయల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది మనకు. సో అది కూడా చేశారు మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ బెటర్ చేయడానికి. ట్రాన్స్మిషన్ షిఫ్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది మనకు. అండ్ దాంతోపాటు ఎలక్ట్రిక్ పవర్ అసిస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకు ఫ్యూయల్ ఎఫిషియన్సీ సేవ్ చేయడానికి జీప్ వాళ్ళు అయితే బెటర్ చేశారు. ఇంకా ఒకసారి మనం రేర్ లుక్స్ నుంచి చూసినట్టయితే సో ఇలా కనిపిస్తుంటుంది. టెయిల్ గేట్ పైన మనకు స్పేర్ వీల్ అనేది ఉంటుంది మనకు. సో ఆబ్వియస్లీ అలాయ్ వీల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ చూడండి, ఇక్కడ రేర్ కెమెరా అనేది ఇస్తున్నారు ఇక్కడ మనకు, దీనిపైన ఇస్తున్నారు ప్రాక్టికల్గా. అండ్ ఇక్కడ మనకు కట్ కూడా చేశారు మనకి, కవర్ అనేది యాక్సెసరీస్ కింద పర్చేస్ చేయాలి ఆబ్వియస్లీ జీప్ బ్రాండింగ్తో. సో ఆల్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి ఉన్నాయి. సో ఈ డిజైన్ కూడా మనకు మహేంద్ర వాళ్ళు కాపీ చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఎక్స్టీరియర్ డిజైన్ అంతా కూడా మనకు మహేంద్ర వాళ్ళు కాపీ చేసి తార్లో పెట్టారు. సో ఆల్ ఎల్ఈడీస్, ఎక్కడ కూడా బల్బ్స్ యూజ్ చేయలేరు మనకు. అండ్ 4 పార్కింగ్ సెన్సార్స్ అనేవి ఉన్నాయి మనకు రేర్ నుంచి. హెవీ బంపర్ అనేది ఇస్తున్నారు మనకు. ప్లాస్టిక్స్ అయినప్పటికీ కూడాను చాలా హెవీ మెటల్ అనేది ఉంటుంది మనకు, క్వాలిటీ అనేది. రిఫ్లెక్టర్స్ ఇక్కడ ఉన్నాయి మనకు. ఇక్కడ చూడండి టర్నింగ్ హుక్ చూడండి, ఎంత సాలిడ్ టర్నింగ్ హుక్ అనేది ఉంది. అండ్ ఓవరాల్ గ్రౌండ్ ఇలా ఉంటుంది మనకు కింద నుంచి. ఇది ఎగ్జాస్ట్ చూడొచ్చు, సైలెన్సర్ ఇక్కడ ఉంది మనకు, ర్యాంగ్లర్ అనేది ఇక్కడ 2 బల్బ్స్ అనేవి ఇస్తున్నారు దానికి. అండ్ 2 పీస్గా ఓపెన్ అవుతుంది ఇది మనకు, చూపిస్తాను మీకు అది కూడాను. అండ్ ఇక్కడ మనకు హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ చూడొచ్చు, దీనిపైన ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ వైపర్ కూడా ఉంది చూడండి, హైడన్ అయింది. ఇక్కడ వైపర్ డిఫాగర్ ఇస్తున్నారు. అండ్ ఇవన్నీ గ్లాస్ ఓపెన్ చేయడానికి అంతా కూడా డిఫరెంట్గా చూడొచ్చు. మొత్తం కూడా ఒక డిఫరెంట్ ఐడియాలజీ పైన బేస్ అయి ఉంటుంది ఈ బిల్డింగ్ అంతా కూడాను. సో స్పేర్ వేట్ కూడా ఆబ్వియస్లీ మనకి ఎలాంటి కాస్ట్ కటింగ్ ఉండదు ఈ ప్రైస్కి. 17 ఇంచెస్ ఇస్తారు రూబికాన్లో, అన్లిమిటెడ్లో 18 ఉంటుంది. ఒకసారి రేర్ చూపిస్తాను మీకు. హ్యాండిల్ ఇలా లాగాలి. సో ఫస్ట్ మనకు హాఫ్ మాత్రమే ఓపెన్ అవుతుంది, ఏదైతే మహేంద్రాలో చూసామో. అండ్ దీనిపైన మనకు ఇక్కడ చూడొచ్చు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనకు, డైమెన్షన్స్, వాటర్ రూఫింగ్, ఆఫ్ రోడింగ్ సంబంధించి అంతా కూడా ఇక్కడ ఉంటుంది మనకు. అండ్ యూఎస్ అండ్ ఇండియా చూడండి, ఇక్కడ డిజైన్ ఇన్ యూఎస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా క్లియర్గా బ్యాచింగ్ అనేది ఇస్తున్నారు. సిన్స్ 1941 అనేది కూడా జీప్ వాళ్ళ బ్యాచింగ్ అనేది చూడొచ్చు. అండ్ ఇక్కడ మనకు ప్లాస్టిక్స్ అనేవి యూజ్ చేశారు. ప్లెంటీ ఆఫ్ హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి, బట్ హై క్వాలిటీ ఆఫ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకు ఇన్ డీటెయిల్గా ఇక్కడ చూస్తే మీరు ఒకసారి ఇది కూడా లేపు చూపిస్తాను మీకు. యా, ఇప్పుడు మనకు ఓవరాల్గా రేర్ నుంచి ఇలా కనిపిస్తుంటుంది. సో బూట్ స్పేస్ అనేది ఇలా కనిపిస్తుంటుంది. సో ఒక్కసారి ఇందులో బూట్ స్పేస్ వచ్చేసి 884 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంది. ఇప్పుడు 2021 నుంచి మనకు రేర్ సీట్స్ అని ఫోల్డ్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు, బట్ అంతకుముందు సిబియూ యూనిట్లో మనకు రేర్ సీట్స్ సెకండ్ రో కూడా ఫోల్డ్ చేసుకునే ఆప్షన్ ఉంటుండే. అందులో ఏంటంటే ఫోల్డ్ చేస్తే 1980 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది పెరుగుతుండే, బట్ ఇప్పుడు ఆ ఆప్షన్ లేదు. ఇక్కడ చూడవచ్చు డీటెయిల్గా లాట్ ఉంటే మనకు స్పెసిఫై చేయడానికి. సో ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు ప్రొటెక్టివ్గా ఉంటుంది, బాడీ ఫ్రేమింగ్ అనొచ్చు. అండ్ రోల్ బార్స్ కూడా అంటాం మనము. సో ఒకవేళ ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు
వెహికల్ పల్టీ కొట్టినా కూడా ఇది మనకు హెల్ప్ఫుల్గా ఉంటాయి మనకు. అండ్ ఇక్కడ 12 volts ఛార్జింగ్ సాకెట్ అనేది ఇస్తున్నారు మనకు. ఇక్కడ వాషర్ అనేది ఇస్తున్నారు చూడండి, పైప్ అనేది వాషర్ ఉంది మనకు. అండ్ సీట్ బెల్ట్స్ మనకు ఇక్కడ ఈ రైల్స్ కానీ ఉన్నాయి మనకు, రోల్ అవుట్స్కి ఉన్నాయి మనకు. 60-40 స్ప్లిట్గా ఉంటాయి మనకు, బట్ ఫోల్డబుల్ ఆప్షన్ లేదు. అది కూడా ఒక ప్రాపర్ రీజన్ అని చెప్తాను. అండ్ దీని కింద ఒకసారి చూస్తే మనము, సో ఇక్కడ చూడండి ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ వాటర్ బోర్డ్ కాదు. ఎప్పుడైతే మనం డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఆ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా, ఆ సింపుల్ స్క్రూస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ పోతాయి అని మనం తీసుకొచ్చి ఇక ఇందులో పెట్టేయచ్చు సింపుల్గా. ప్రతి ఒక్క దానికి ఒక డిఫరెంట్ ఉంది. డోర్ హింజూస్ చూడండి, అండ్ ఇక్కడ రూఫ్ హింజూస్ ఇక్కడ పెట్టడానికి, ఇక్కడ స్పేస్ చూడండి జాగ్ పెట్టడానికి, ఇవన్నీ కూడా డిఫరెంట్గా. అండ్ ఇక్కడ స్పేస్ జాగ్ది ఇక్కడ ఉంటుంది. సో మొత్తం కూడా డిఫరెంట్. అండ్ ఇది వచ్చేసి దీనికి సంబంధించి ఏదైతే పార్షల్ షెల్ ఉంటుందో అడ్జస్టబుల్గా అది ఉంటుంది మనకు. అండ్ లైట్ అనేది ఎక్కడ కూడా ప్లేస్ చేయలేరు మనకు, బట్ ఓవరాల్గా ఇలా అయితే ఉంటుంది రేర్ నుంచి. సో 2 పీస్గా ఓపెన్ అవుతుంది, గ్లాస్ పైన ఓపెన్ అవుతుంది, సేమ్ యాజ్ తార్ లాగానే. సింపుల్గా చెప్తున్నాను, తారే దీని నుంచి కాపీ చేసింది. చాలాసార్లు చెప్పాను ఇప్పటికే, బట్ మహేంద్ర ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. నేను కూడా ఒక పెద్ద ఫ్యాన్ మహేంద్రకి, ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి. జస్ట్ నేను ఇన్ఫర్మేషన్ మాత్రమే షేర్ చేస్తున్నాను. సో ఓవరాల్ రేర్ లుక్ అయితే ఇలా కనిపిస్తుంటుంది మనకు. నాకైతే ప్రాపర్ మిలిటరీ వెహికల్ లైవ్లో చూసినట్టు అనిపిస్తుంది. సో ఒకసారి మనం అదర్ సైడ్ వెళ్ళిపోదాము. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు చూడండి. 4 కూడా డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అండ్ మనకు డ్యూయల్ టోన్ అల్యూమినియం అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. 18 inches వచ్చేసేమో మనకు అన్లిమిటెడ్లో ఉంటాయి. ఇందులో 17 inches. సెక్షన్ ఆఫ్ టైర్ 255, 75. అండ్ ఒకసారి సైడ్ లుక్ ఒకసారి చూడండి, ఇలా కనిపిస్తుంటుంది. ఒకసారి ఇంటీరియర్ వెళ్ళిపోదాం మనం క్విక్లీగా. అండ్ ఇందులో 5 కలర్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ రూబికాన్లో ఇప్పుడు 6 కలర్ ఆప్షన్స్ వచ్చాయి. ఈ కలర్తో మనకు 6 కలర్ ఆప్షన్స్ అయ్యాయి. ఇంతకుముందు వరకు 5 ఉంటుండే. ఇంటీరియర్లో చూసుకున్నట్టయితే మనకు మిడిల్ రో అయితే ఇలా కనిపిస్తుంటుంది మనకు. సో డోర్స్ అనేవి కొద్దిగా షార్టర్గా ఉన్నాయి మనకు. ఐ మీన్ బ్రెత్లో చాలా తక్కువగా ఉంది. ఆల్మోస్ట్ 80 degrees వరకు అయితే ఓపెన్ అవుతుంది మనకు డోర్ అనేది. అండ్ ఇంకా చూడొచ్చు ఇంటీరియర్ ఇలా ఉంటుంది. ఒకసారి కంఫర్ట్ కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే బ్లాక్ ఇంటీరియర్ అనేది ఇస్తున్నారు. ఫుట్ స్టెప్ కూడా ఆఫర్ చేయొచ్చు మనము. యాక్సెసరీస్ కింద ఇవన్నీ పర్చేస్ చేయొచ్చు. స్టీల్ ఫ్రంట్ అండ్ రేర్ స్కిట్ ప్లేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా యాక్సెసరీస్ కింద పర్చేస్ చేయాలి. డోర్స్ పైన మనం అబ్జర్వ్ చేసినట్టయితే సిల్వర్ డోర్ హ్యాండిల్ అనేది ఇస్తున్నారు మనకు. ఇక్కడ చూడొచ్చు లాక్ అండ్ అన్లాక్ ఇందులోనే ఉంటుంది. అండ్ ఇక్కడ హోల్డర్ చూడొచ్చు, ప్రాపర్ ఉంది మనకు, లెదర్ ఫినిష్లో ఉంది. అండ్ రెడ్ స్టిచ్చింగ్స్ చూడొచ్చు మనకు. రూబికాన్లో స్పెషల్ ఎడిషన్ అని చెప్పొచ్చు ఇది మనకు. అండ్ ఇక్కడ మనకు పాకెట్స్ పైన నెట్తో ఇస్తున్నారు ఫ్లెక్సిబుల్గా. వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, లేదంటే లైక్ సింపుల్గా మ్యాగజైన్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ స్పేస్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా సీట్స్ అయితే కనిపిస్తుంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి కూర్చున్నాము. చాలా గ్రౌండ్ క్లియరెన్స్ మెన్షన్ చేయలేరు ఎక్కడ కూడా మనకు జీప్ వాళ్ళు. ఓన్లీ మనకి ఏంటంటే హెవీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి లోపల కూర్చున్న తర్వాత ఇలా ఉంటుంది. అండర్థై సపోర్ట్ నేను చెప్పాను, మీరే చూడండి. అండర్థై సపోర్ట్ అయితే ల్యాగింగ్ ఉంది, సింపుల్గా చెప్తున్నాను. డీసెంట్గా పుష్ బ్యాక్ చేశాను. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్ ఉంది మనకు. హెడ్ రూమ్ కూడా 6 feet వాళ్ళకు కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. నాకు ఇక్కడ వరకు వస్తుంది. అండ్ ఇది మనకు రిమూవబుల్గా ఉంటుంది. అల్యూమినియం ఇస్తున్నారు మనకు, వాటర్ ప్రూఫ్ ఉంటుంది మనకి ఇది. అండ్ స్పీకర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. టోటల్ 8 స్పీకర్స్ యాజ్ ఫ్రమ్ జీప్ స్టాండర్డ్ స్పీకర్స్గా ఉంటాయి మనకు. ఆల్పైని స్పీకర్స్ అనేవి ప్రొవైడబుల్ చేస్తున్నారు. లెదర్ అపారోస్టీ సీట్ కవర్స్ అనేవి ఇస్తున్నారు. కంఫర్టబుల్గా ఉంది, బట్ అప్రైట్ యాంగిల్ అనేది ఉంది. ఈ కార్ మెయిన్గా రేర్ ప్యాసింజర్ వాళ్ళకైతే కాదు, మనకు ఫ్రంట్ ప్యాసింజర్ ఆఫ్ రోడింగ్ ఎంజాయ్ చేసేటప్పుడే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సెంటర్ ఆర్మ్రెస్ట్ అనేది ఇస్తున్నారు. సెంటర్ ఆర్మ్రెస్ట్లో మొత్తం సీటే వస్తుంది మనకు. 2 కప్ హోల్డర్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ పెన్ హోల్డర్ ఆర్ సంథింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ ఇది హుక్ దానికి ప్రాపర్ హ్యాంగింగ్కి దీనికి. అండ్ ఓవరాల్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. అండ్ ఇది కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్టే మనకు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉంది. అమ్మ చాలా కష్టం ఇప్పుడు ఇది ఓపెన్ చేయాలంటే. ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా ఎక్సలెంట్గా ఉంటుంది. అవన్నీ ఏంటి అని చెప్తాను మీకు. ట్విట్టర్ స్పీకర్స్ అన్నీ ఇస్తున్నారు. లైటింగ్ ఇక్కడ ఉంది మనకు, సెంటర్లో లైట్ ఉంది. ఇది కూడా ఒక ట్రిక్ ఉంటుంది, చూపిస్తాను మీకు. హార్డర్ ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి మనకు సీట్ పైన చూస్తాను. బ్యాక్ సైడ్ మనకు ప్లాస్టిక్స్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా మ్యాగజైన్ హోల్డర్ చూడవచ్చు మనకు ఫ్లెక్సిబుల్గా. 2 AC వెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి మనకు. సో 2 AC వెంట్స్ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకు USB పోర్ట్స్ ఉన్నాయి 2. అండ్ Type-C 2 సాకెట్స్ ప్లస్ 240 watts 150 ఛార్జింగ్ సాకెట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. లైక్ ఫ్లగ్ టైప్ చూడొచ్చు. ఎప్పుడన్నా మీరు టైర్ ప్రెషర్ ఏదైనా కిట్ కూడా యూజ్ చేస్తున్నప్పుడు ఈ సాకెట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ స్పేస్ ఉంది మనకు మొబైల్ పెట్టుకోవడానికి. సో సింపుల్గా ఇలా మొబైల్ పెట్టవచ్చు మనము. అండ్ మనకు ఇక్కడ కూడా స్పేస్ అనేది చూడొచ్చు.
సో హంప్ అనేది లైట్గా వచ్చింది. ఇంత పెద్ద ఆఫ్ రోడింగ్ ఎబిలిటీతో ఉన్న కార్ ఖచ్చితంగా లైట్ హంప్ అనేది ఉంటుంది. సో రేర్ సీట్స్ అనేవి ఓకే మరీ గుడ్ అండ్ మరీ బ్యాడ్ అని చెప్పలేము. ఓకేగా ఉన్నాయి. సీట్ బెల్ట్స్ చూడొచ్చు, స్టాండర్డ్గా ఉన్నాయి. ఓవరాల్ రేర్ వచ్చేసి ఇలా అయితే కనిపిస్తుంటుంది మనకు ఇంటీరియర్. సో తార్లో చూసుంటారు, ఇక్కడ కూడా ఒక లైట్ ఉంది చూడండి, ఇక్కడ కూడా ఒక లైట్ ఇస్తున్నారు. అండ్ ఇది రిమూవ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం ఒక్క పార్ట్ మనకు, ఒకసారి మీకు చూపిస్తాను సింపుల్గా. ఇది మొత్తం ఒక్క పార్ట్ రేర్ ప్యాసింజర్ వాళ్ళకి. ఇక్కడ 2 పార్ట్స్ ఉంటాయి, ఇక్కడ మధ్యలో డివైడ్ ఉంది పార్టీషన్. ఇదొక పార్ట్. ఫస్ట్ ఈ పార్ట్ రిమూవ్ చేసినాక ఈ పార్ట్ రిమూవ్ చేయాలి మనకు, అది ఏంటనేది కూడా చెప్తారు. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ చూడవచ్చు. అండ్ హోల్డర్స్ ఇస్తున్నారు, ఎందుకంటే హైట్ చాలా ఉంది, లేడీస్కి లోపల రావడానికి చాలా కష్టం అవుతుంది. లైక్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో యంగ్ పీపుల్ అయితే ఈజీగా వచ్చేయచ్చు. ఇక్కడ చూడవచ్చు మీరు, దుంకాల్సి వస్తుంది మనకు హైట్ అయితే. సో ఇక్కడ మనకు వెల్కమ్ అల్యూమినియం బ్యాచింగ్తో కూడా ఉంది. ఇది యాక్చువల్లీ డెలివరీ వెహికల్. మన రివ్యూ కోసం స్పెషల్ రికమెండేషన్ తోటి చాలా రోజులు ట్రై చేస్తుంటే వచ్చింది మనకి ఈ కార్ అనేది. ఇంకా ఇక్కడ చూడవచ్చు మీరు, కీలెస్ అయితే లేదు మనకు, సారీ లాక్ అండ్ అన్లాక్ డోర్ ఓపెనింగ్ అయితే ఉంటుంది మనకు. ఇంకొక ఫంక్షన్ కీలో కూడా చెప్పడం మర్చిపోయాను నేను. సో కీస్ వచ్చేసి మనకు ఇలా కనిపిస్తుంటాయి, మనకు కీస్ చూడొచ్చు. సో ఇందులో లాక్ అండ్ అన్లాక్, ఇది వచ్చేసి మనకు ఇంజన్ స్టార్ట్ స్టాప్ అనే బటన్ ఉంది మనకు, ఇది చూడొచ్చు. సో 2018లో మనకు సిబిఈ యూనిట్ ఉన్నప్పుడు ఈ బటన్ ఇస్తుండే, అండ్ తర్వాత అప్పటి నుంచి సెకండ్ జనరేషన్లో మనకు ఫేస్ లిఫ్ట్ వచ్చిన తర్వాత ఈ బటన్ తీసేశారు. అండ్ ఈ 2022 మార్చ్లో ఈ వెహికల్ స్పెషల్ కలర్తో రూబికాన్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనకు ఈ ఫ్యూచర్ అనేది యాడ్ ఆన్ చేశారు. అండ్ ఫ్లిప్కి కూడా ఒకటి ఆఫర్ చేస్తున్నారు మనకు, ఒకవేళ ఇన్ కేస్ ఎమర్జెన్సీ కోసం ఉంటే ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు మనకు. సో ఫస్ట్లీ మీరు అందరూ నాకు తెలుసు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు ఇంటీరియర్ కోసం, ఇంటీరియర్ వెళ్ళాలని. సో అది కూడా చెప్తాను. కీస్ అయితే సింపుల్గా ఇలా ఉంటాయి, బ్యాక్ సైడ్ జీప్ అనేది రాశారు చూడండి. సో ఇది కీస్ మనకు. అండ్ ఇక్కడ కూడా మనకు ఫంక్షనల్ ఎయిర్ వెంట్స్ అనేవి చూడొచ్చు, ఫంక్షనల్ ఉంది చూడండి, మీకు కనిపిస్తుందో లేదో ప్రాపర్గా. అండ్ ఇది యాంటీనా చూడవచ్చు మనకు, సచ్ హ్యూజ్ యాంటీనా, వెహికల్ కంటే కూడా ఒక 7 feet యాంటీనా ఉంది మనకు. సో సైడ్ ORVMs అండ్ హ్యాండిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి మనకు, ప్లాస్టిక్ హ్యాండిల్స్. ఇది రగడ్ ఫీల్ కోసం మనకి ఇలా ఇస్తున్నారు, లేదంటే మీరు అనుకోవచ్చు ఇంత ప్రైస్ పెట్టినాక ఇలాంటి హార్డర్ ప్లాస్టిక్స్ హ్యాండిల్స్ ఏంటి, క్రోమ్ ఫినిష్ లేవని. ఫ్యాన్సీ హెల్మెట్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఓన్లీ మనకు ప్రాపర్ ఆఫ్ రోడింగ్ వాల్యూ ఫర్ మనీ కార్ ఇది మనకు. సో కంప్లీట్ ఏ కార్తో కూడా కంపేర్ చేయలేము దీన్ని. సో దీనికి ఒక స్పెసిఫిక్ ప్లేస్ అనేది ఉంటుంది మనకు, కేటగిరీ అనేది ఒకటి ఉంటుంది మనకు, క్యారెక్టర్ అనేది ఒకటి ఉంటుంది మనకు ఈ కార్కి, ఎక్కువ పొగడేస్తున్నాను. అండ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి, సిల్వర్ చూడొచ్చు. ఇది మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs ఇవి చూడొచ్చు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇది సెట్ చేసుకోవచ్చు. ఫోల్డబుల్ అయితే లేదు మనకు, మాన్యువల్గా అయితే ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆఫ్ రోడింగ్లో మనకు ఎలక్ట్రిక్ అవన్నీ ఆఫర్ చేయరు. లాక్ అండ్ అన్లాక్ అయితే ఇక్కడ ఉంది చూడండి, ఇది లాక్, ఇది అన్లాక్ బటన్. ఆల్ డోర్స్ అనేవి ఉంటాయి, టోటల్ 5 doors ఉంటుంది. అండ్ ఇది మనకు సేమ్ రెడ్ స్టిచ్చింగ్స్తో మనకు డోర్ హ్యాండిల్స్ చూడవచ్చు, డోర్ హోల్డర్స్ అండ్ సేమ్ మ్యాగజిన్ హోల్డర్స్ అనేవి నెట్ ఫినిష్లో ఇస్తున్నారు ఫ్లెక్సిబుల్గా. ఇది మాత్రం లెంత్ కొంచెం ఎక్కువగా ఉంది మనకు. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి లేవు మనకు ఈ కార్లో చూడండి, ఓన్లీ మనకు మాన్యువల్ అడ్జస్టబుల్ అండ్ అయితే సపోర్ట్ కానివ్వండి, అండ్ దాంతోపాటు హైట్ అడ్జస్ట్ అండ్ రిక్లైన్ యాంగిల్ ఇలా బెల్ట్ ఇస్తున్నారు రగడ్ ఫీల్ కోసం. మళ్ళీ రెడ్ స్టిచ్చింగ్స్, ఇక్కడంతా మెకానిజం మీకు బయటకే కనిపిస్తుంటుంది, ఏం కవర్ చేయరు మనకు జీప్ వాళ్ళు. ఇది ఒక ప్రాపర్ మిలిటరీ వెహికల్ లాగా ఈ జనరేషన్ వాళ్ళకి ఈ కార్ అనేది చెప్పొచ్చు. అండ్ ఇవన్నీ కూడా చూడవచ్చు మీరు, బిల్డింగ్ అనేది ఎలా ఉంటుందో ఎక్సలెంట్గా ఉంది మనకు. అండ్ 2 pedals ఉంటాయి మనకు, యాక్సిలరేషన్ అండ్ బ్రేక్ చూడవచ్చు. డెడ్ పెడల్ అనేది లేదు మనకు. సో డెడ్ పెడల్ లేదు చూడండి, అది ఒకటి మిస్ అయింది, నేను కూడా స్లైట్గా డిసప్పాయింట్ అయ్యాను. ఇంకొకసారి మనం లోపల కూర్చుందాము. లోపల కూర్చొని ఈ కార్ గురించి ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేయాలి మనం. దిస్ ఈజ్ అ మ్యాక్స్ బ్యాక్ సైడ్ చూడొచ్చు, ఇదే మ్యాక్స్ బ్యాక్ సైడ్ ఉంది. సో ఫస్ట్లీ మనకు ఇంటీరియర్ అయితే ఇలా కనిపిస్తుంది డాష్ బోర్డ్ అనేది. సో మ్యాట్ రెడ్ ఫినిష్లో మనకు డాష్ బోర్డ్ అనేది ఇస్తున్నారు. ఇందులో చాలా ఫీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా హాఫ్ ఆఫ్ ద వీడియో నాకు తెలిసి పడుతుంది, టైం పడుతుంది. సో ఓపిక్గా వినేవాళ్ళు, ఈ కార్ గురించి తెలుసుకుందాం అనేవాళ్ళు కంటిన్యూగా చూడండి. సారీ. అండ్ ఆటో డిమ్మింగ్ అనేది ఉంది మనకు, ఇన్సైడ్ చూడొచ్చు. సో ఇక్కడ మనకు మెకానిజం చెప్తాను కదా, ఫస్ట్ మనము రూఫ్ టాప్ నుంచి స్టార్ట్ చేసినట్లయితే ఇదొక పీస్ రిమూవ్ చేసుకోవచ్చు మనము. ఫస్ట్ మనకు ఇలా ఓపెన్ చేసిన తర్వాత, ఇవి కూడా ఇలా ఓపెన్ చేసిన తర్వాత, ఇది కూడా ఇలా ఓపెన్ చేసి అది కూడా అలా ఓపెన్ చేస్తే మనకి ఈ టాప్ అనేది వెళ్తుంది. ఈజీగా లేడీస్ కూడా ఇది ఓపెన్ చేసుకోవచ్చు, పెద్ద టాస్క్ ఏం లేదు. సింపుల్ ఈ నాక్స్ని మనం ఇలా అనేస్తే ఈ 2 pieces ఓపెన్ అవుతాయి. సో సేమ్ యాజ్ ఇది కూడా మనకు ఓపెన్ అవుతుంది. దీనికి కొంచెం మెకానిజం అనేది చేయాలి. డోర్స్ కూడా మనకు ఏదైతే మనము స్క్రూ డ్రైవర్ దాంతో యూజ్ చేయాలి. సో ఓవరాల్ మనకు రిమూవబుల్గా ఉంటాయి డోర్స్. ఈ విండ్ స్క్రీన్ కూడా ఫ్రంట్కి ఫోల్డ్ అవుతుంది మనకు, దానిపైన బేస్ అయి ఉంటుంది.
అండ్ ఇది కూడా రిమూవ్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఎయిరీ ఫీలింగ్ ఉంటుంది మనకు. సో సన్ రూఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయదు. ఇదే పెద్ద పానరామిక్ సన్ రూఫ్ మనకు మాన్యువల్గా రిమూవ్ చేసుకునేది. వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ సైడ్ కూడా సేమ్ యాజ్ వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ఆఫర్ చేస్తున్నారు. సో డాష్బోర్డ్ వచ్చేసి ఇలా కనిపిస్తుంటుంది మనకు ఫ్రంట్ చూసినట్టయితేను. ఫస్ట్లీ మనకి దీని గురించి మాట్లాడాలంటే 8.4 ఇంచ్ డీసెంట్ సైజ్ ఆఫ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు ఇందులో మనకు. సో ఇందులో చూసుకున్నట్టయితే లాట్ ఆఫ్ ఫీచర్స్ లైక్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంది. కాకపోతే వైర్తో ఉంది మనకు, వైర్లెస్ అయితే లేదు మనకు ఈ కార్లో. అండ్ యూ కనెక్టివిటీ యాప్ ద్వారా లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి మనకు. ఇంకోటి ఏంటంటే 10+ బ్లూటూత్ పేరింగ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఇందులో మనకు. సో ఇవన్నీ మనకు ఫీచర్స్ అనేవి చూడవచ్చు ఈ కార్లో. వాయిస్ అసిస్ట్ కూడా ఉంది అండ్ వాయిస్ అసిస్ట్ టైపింగ్ కూడా ఉంది. వాయిస్ కమాండ్స్ విత్ టైపింగ్ ఉంది. యాపిల్ కార్ప్లేలో సిరి i4 కూడా ఉంటుంది మనకు ఇందులో చూసుకున్నట్టయితేను. అండ్ దాంతోపాటు మీరు వెహికల్ నడుపుతున్నప్పుడు ఒకవేళ మెసేజ్ టైప్ చేయాలంటే ఇలా టైప్ చేసిన అవసరం లేదు. వాయిస్ కమాండ్ ఇస్తే అదే టైప్ చేసుకొని వాళ్ళకి సెండ్ చేస్తుంది. ఒక స్పెషల్ ఫీచర్ అనేది మనకు ఈ జీప్లో అయితే అవైలబుల్గా ఉంది. Accessory gauge which shows the temperature and everything. Then you have this pitch and roll which shows like how is the vehicle now standing or is it little bit towards tilted left or right. నెక్స్ట్ మాట్లాడినైతే మనకు ఇది దీని ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఫస్ట్లీ మనకు దీని గురించి కూడా మాట్లాడాలి. సో ఇది వచ్చేసి మనకు 7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెంటర్లో ఉంటుంది. సైడ్కి అనలాగ్ మీటర్స్ అనేవి ఉంటాయి. ఒకసారి కుదిరితే స్టార్ట్ చేస్తాను ఇలా. సో చూడవచ్చు మీరు ఇలా మనకు వ్రాంగ్లర్ అనేది ఆఫ్ సైడ్ గ్రాఫిక్స్ చూడండి మీరు ఎంత నీట్గా ఉన్నాయి. ఇక్కడ కూడా జీప్ సిన్స్ 1941. సో బ్రేక్ ప్రెస్ స్టార్ట్ అని చెప్తుంది. ఒకసారి ఈ కంట్రోల్స్తో మనము ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని హ్యాండిల్ చేయొచ్చు. సో యా ఇది స్పీడోమీటర్ సెంటర్లో చూడొచ్చు. ఇక్కడ మనకు ఫ్యూయల్ రేంజ్ చూపిస్తుంది. సారీ ఇది ఫ్యూయల్ రేంజ్, ఇది ఇంజన్ టెంపరేచర్ చూపిస్తుంది, డోర్ ఓపెనింగ్. అండ్ దీని గురించి కూడా ఒక వీడియో యాడ్ చేస్తున్నాడు, ఇప్పుడే ఒకసారి చూడండి. There is 9 written here, right? Yes. So one you have speedometer, 2 you have vehicle info. In bottom can you see slot green dot is going everywhere? Yes. So there are 7 slots total. Okay. Third is off-road, so off-road thing will come there also. In this also you can see pitch and roll and off-road. Okay. Then you have fuel economy. It is not 3.5 actually. Yes. It is there because we just converted into 4-wheel drive low. Then you have trip info, stop, start, audio, messages, screen setup where you can change what you want on the upper right, lower left or lower upper left. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు టాకోమీటర్ ఇస్తున్నారు. ఇక్కడ మనకు ఆఫ్ రోడింగ్ గేర్ లివర్కి సంబంధించి ఇండికేషన్స్ అనేవి ఉంటాయి. ఈ గేర్కి సంబంధించి, ఈ గేర్ లివర్కి సంబంధించి ఈ ఇండికేషన్స్ అనేవి ఇక్కడ చిన్న స్క్రీన్లో చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనకు స్పీడోమీటర్ మళ్ళీ మనకు అనలాగ్లో అయితే ఉంటుంది. లాట్ ఆఫ్ మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ డ్రైవ్ మోడ్స్ చూపిస్తుంటుంది. 50 ఓడోమీటర్ కింద ఉంది మనకు. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ సేఫ్టీ ఫీచర్లో ఉంటుంది మనకు. అండ్ యావరేజ్ కిలోమీటర్స్ టు ఎంటీ అనేది ఇక్కడ చూపిస్తుంటుంది. రేంజ్ టు ఎంటీ కూడా ఇక్కడ చూపిస్తుంది చూడండి. సో ఈ కార్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది. అండ్ స్క్రీన్కి సంబంధించి ఇది మనకు. సో ఇందులో మనకు లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నావిగేషన్ ఉంది, 3D నావిగేషన్ ఉంది, ఎమర్జెన్సీస్, ఫోన్ సెట్టింగ్స్, యాప్స్లో చాలా ఉంటాయి మనకు. యూ కనెక్ట్లో మనకు చూసుకున్నట్టయితేను. సో ఇవన్నీ చూడవచ్చు మీరు. డేట్, టైమ్, ఆఫ్ రోడింగ్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు. సో ఆఫ్ చేసేస్తాను ఎందుకంటే వెహికల్ బ్యాటరీ అనేది డౌన్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో లెదర్ ర్యాప్ స్టీరింగ్ అనేది ఇస్తున్నారు విత్ రెడ్ స్టిచ్చింగ్ చూడవచ్చు మళ్ళీ మీరు డీటెయిల్గా. అండ్ సెంటర్లో మనకు స్టీరింగ్ చూడవచ్చు. ఇలా అయితే ఉంటుంది మనకు. జీప్ అనే బ్యాచింగ్ తోటి ఈ కంట్రోల్స్ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ చేయడానికి. ఇది క్రూజ్ కంట్రోల్ చూడవచ్చు మనకు రైట్ సైడ్లో. ఓవరాల్ రౌండ్ స్టీరింగ్ అనేది చూడవచ్చు. రౌండ్ స్టీరింగ్ వీల్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు ఈ బటన్స్ గురించి మీకు సెంటర్ కన్సోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్గా. ఇక్కడ కూడా మనకు వ్రాంగ్లర్ అనేది రాశారు చూడండి డీటెయిల్గా. హోల్డర్ ఇస్తున్నారు ప్రాపర్గా ఇక్కడ చూడవచ్చు. అండ్ లాకబుల్ గ్లవ్ బాక్స్ అనేది ఇస్తున్నారు. చిన్న సైజ్ ఉంది, ఓన్లీ డాక్యుమెంటేషన్స్ పెట్టుకోవడానికి. అండ్ ఎందుకంటే అక్కడ స్పీకర్ అనేది ఉంది కాబట్టి సేమ్ మళ్ళీ డాష్బోర్డ్ డిజైన్ కూడా మనకి తార్లో కాపీ చేశారు. సో డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది ఉంది మనకు ఇందులో చూసినట్టయితేను. డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంది. ఇక్కడ ఆటో స్టార్ట్ స్టాప్ చూడవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది మనకి, సేఫ్టీలో వస్తుంది. సెన్సార్స్, పార్కింగ్ సెన్సార్స్ ఆన్ ఆఫ్ చూడవచ్చు. హిల్ డీసెంట్ అనే బటన్ మనకి ఇక్కడ ఉంది. స్క్రీన్ ఆఫ్ అనేది ఇక్కడ చూడవచ్చు. అండ్ డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్కి సంబంధించి టచ్ అనేది లేదు మనకు, మాన్యువల్ కంట్రోల్స్ ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్ ప్రాపర్ ఆఫ్ రోడింగ్ రగడ్ ఫీల్ కోసం మాత్రమే. అండ్ ఇది మనకు బ్రౌజ్ చేసుకోవచ్చు. ఎంటైర్ స్క్రోలింగ్ బటన్ ఇస్తున్నారు. ఇది మనకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్కి సంబంధించి ఆటో, టెంపరేచర్ అండ్ ఇది మనకు వాల్యూమ్స్ కంట్రోల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మీరు
ఇది పవర్ విండోస్ బటన్స్ చూడొచ్చు. సో ఇది పవర్ విండోస్కి సంబంధించి 4 పవర్ విండోస్ కూడా మనకి ఇక్కడ ఇస్తున్నారు సెంటర్లో. అండ్ ఇది వచ్చేసి మనకు చైల్డ్ లాక్ చూడొచ్చు, మనకు సెంటర్లో ఇస్తున్నారు, రోలింగ్తో ఇస్తున్నారు. డిఫరెంట్ లాక్ అండ్ అన్లాక్ చూడొచ్చు, చైల్డ్ లాక్ అనేది. అండ్ ఇందులో మనకు ఆక్స్, టైప్ సి, యూఎస్బి పోర్ట్స్ అనేవి ఉన్నాయి ఇందులో చూస్తే. అండ్ ఇక్కడ సైడ్ మనకు సిగరెట్ లైటర్ అనేది ఇస్తున్నారు. ఇది సిగరెట్ లైటర్. సో ఇది ఒక లగ్జరీ కార్ కిందకే వస్తుంది ఈ ప్రైస్ సెగ్మెంట్కి. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ చూస్తే ఆఫ్ రోడింగ్ సంబంధించి టెరాన్ మోడ్స్కి సంబంధించి ఉంటుంది. ట్రాక్షన్ ఇది చూడొచ్చు మనకు 4x4 ఆఫ్ రోడ్ ఫ్రంట్ వీల్ లాక్ అండ్ రేర్ వీల్ లాక్ బటన్. అండ్ ఇది ఆఫ్ రోడ్ ప్లస్ చూడొచ్చు బటన్ ప్లస్. మనకు స్వే బార్ అనేది ఉంటుంది. స్వే బార్ అంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇందులో స్వే బార్ ఈ యొక్క ఫ్యూచర్స్ కోసం మనకు రూబికాన్లో స్పెషల్గా 5 lakhs రూపీస్ ఎక్కువగా ఉంటుంది ప్రైస్ అనేది. ఫ్రంట్ అండ్ రేర్ ఓన్లీ మనకు లాక్ సిస్టమ్ అనేది ఇక్కడ ఇస్తుంది. సో ఇది గేర్ లివర్ వచ్చేసి నార్మల్ రోడ్ పైన నడపడానికి డ్రైవ్ మోడ్స్కి సంబంధించి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ మాన్యువల్ మోడ్. గేర్ లివర్ ఇలా ఉంటుంది. దీనిపైన జీప్ లోగో చూడండి మీరు సింపుల్గా. అండ్ ఇక్కడ రెడ్ కలర్ మనకు లివర్ అనేది ఇస్తున్నారు చూడండి, చిన్న లివర్. అండ్ ఇది వచ్చేసి మనకు చిన్న ఆఫ్ రోడింగ్ గేర్కి సంబంధించి లివర్ వచ్చేసి ఇలా ఉంటుంది మనకు. సో ఇందులో చూసుకున్నట్టయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు. సో ఇందులో 2H ఉంది కదా, సో ఇక్కడ మీరు చూస్తున్నారా 2H ఉంది కదా. ఈ 2H అంటే మనం నార్మల్గా రోడ్ మీద నడిపేది రేర్ వీల్ డ్రైవ్ అంటాము. 4H ఆటో అంటే మనకు 4 వీల్ ఆటో ఏంటంటే లైక్ స్నో కానివ్వండి, రెయిన్ పడుతున్నప్పుడు ఈ 4 ఆటోలో పెట్టేసి ఏంటంటే వెహికల్ అనేది స్కిడ్ కాకుండా ఉంటుంది. ఆటోమేటిక్ అదంతా అదే టార్క్ అనేది కన్వర్ట్ చేసుకుంటుంది. 4H పార్ట్ టైం అనేది చూడొచ్చు. ఇది ప్రాపర్ ఆఫ్ రోడింగ్ కోసం మనకు ఇది మాన్యువల్గా యూజ్ చేసుకోవచ్చు ఇందులో మనకు. అండ్ న్యూట్రల్ ఉంది. దీని కింద 4 లో అనేది చూడొచ్చు. 4 లో అంటే మనకు ఎప్పుడైతే ఇలా మనకు క్లైంబింగ్ కిందికి అనేది ఉంటుంది. ఇప్పుడు రోడ్ ఇది అప్ సైడ్ వెళ్తుంది చూడండి, కాకపోతే అక్కడ డౌన్ నుంచి వచ్చేటప్పుడు ఆఫ్ రోడింగ్లో చెప్తున్నాను, రోడ్ మీద కాదు. ఈ 4 లో అనేది వర్క్ అవుతుంది. సో ఒకవేళ కుదిరితే నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తాను ఈ కార్ని. మీరు కమెంట్స్ చేయండి కమెంట్ బాక్స్లో. నేను ప్రాపర్ ఆఫ్ రోడింగ్తో పాటు టెస్ట్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ రివ్యూ కూడా మన ఛానల్ అయితే ఫస్ట్ అయితే నేను పెడతాను. ఇక్కడ కొంచెం స్పేస్ అనేది చూడవచ్చు కీ పెట్టుకోవడానికి. ఇక్కడ కూడా కొంచెం స్పేస్ అనేది ఉంది. 2 కప్ హోల్డర్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ మనకు ఇక్కడ కీ పెట్టుకోవడానికి సెంటర్లో చూడొచ్చు, ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకు కొంచెం స్పేస్ అనేది ఇస్తున్నారు. డిజైన్ చూడండి, ప్యాటర్న్. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనేది ఉంది. ప్యాసింజర్ సైడ్ ఉంది, కో ప్యాసింజర్ సైడ్ ఉంది మనకు హ్యాండ్ బ్రేక్ అనేది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. మనకు లెదర్ ఫినిష్ విత్ రెడ్ స్టిచెస్ అనేవి ఇస్తున్నారు. సెంటర్ ఆమ్రెస్ట్ చూడొచ్చు మీకు. డీప్ ఇన్సైడ్ స్పేస్, లాట్ ఆఫ్ స్పేస్ ఉంది. అండ్ ఇది మనకు అడ్జస్టబుల్ అయితే కాదు, ఫిక్స్డ్ ఉంటుంది. బట్ ప్రాపర్ ఫ్రంట్ వర్క్ అయితే సరిపోతుంది విత్ రెడ్ స్టిచెస్. మళ్ళీ సీట్ బెల్ట్స్ స్టాండర్డ్గా ఉన్నాయి. అండ్ రూబికాన్ అనేది మనకు సీట్స్ పైన రాశారు చూడండి, రెడ్ స్టిచింగ్. సో ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ లెదర్ అపాలిస్ట్రీ సీట్ కవర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. విత్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఫ్రంట్ ఉంటాయి ఆబ్వియస్లీ. స్ట్రైట్ కూడా మనకు 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. 5 మెంబర్స్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనము డ్రైవ్కి అయితే వెళ్ళొచ్చు నార్మల్గా. అండ్ ఇక్కడ మనకు ఏసీ వెంట్స్ చూడండి. సో రౌండ్ డిజైన్ ఆఫ్ ఏసీ వెంట్స్ అనేవి ఇస్తున్నారు. సో మ్యాట్ రెడ్ ఫినిష్ అనేది ఉంది. ఫైర్ రెడ్ కార్లో అయితే ఈ రెడ్ కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. కింద టెస్ట్ డ్రైవ్ ఉంది, నేను ఒకసారి పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో 4 ఏసీ వెంట్స్ ఫ్రంట్ మనకు రౌండ్ డిజైన్. సో రెయిన్ పడుతున్నప్పుడు ఇది క్లోజ్ చేసేసుకోవచ్చు ఇలా మనకు సింపుల్గా. అండ్ స్టీరింగ్ వీల్ చెప్పాను మీకు. అండ్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ చూడొచ్చు మనకు. రీచ్ అండ్ ర్యాక్ ఒకసారి చూడండి. ఇది రీచ్, ఇది అప్ అండ్ డౌన్ ర్యాక్, రెండు కూడా ఉన్నాయి. అండ్ టిల్ట్ అండ్ టెలిస్కోపింగ్ అనొచ్చు. అండ్ ఇక్కడ కూడా ప్రాపర్ లెదర్ ఒక కవర్ టైప్ ఇస్తున్నారు కనిపించకుండా. స్పీకర్స్ ఇక్కడ ఇస్తున్నారు, 8 స్పీకర్ స్టాండర్డ్గా. ఇంకా దీని కంట్రోల్ చెప్పాలి. ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి ఇక్కడ ఉంటాయి మనకు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇది ఆటో వైపర్స్ మనకు. సో ఇందులో ఆటో వైపర్స్ ఉంటాయి, మాన్యువల్ వైపర్స్ ఉంటాయి. ఇది ఇండికేటర్కి సంబంధించి లైట్స్ అనేది. అండ్ ఇది ఆటో హెడ్ ల్యాంప్స్ మనకు. సో ఇందులో చూడొచ్చు. సో ఇప్పుడు మనకు హెడ్ ల్యాంప్స్ ఆన్ అయ్యాయి. ఇది హై బీమ్, ఇది ఆటో, ఇది ఫాగ్ ల్యాంప్స్ కిందకి అయితే వస్తుంది. అండ్ ఇది మనకు హై బీమ్ అండ్ లో బీమ్ అనేది చూడొచ్చు. అండ్ ఇందులో మనకు ఈ లెవెలర్ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ని కంట్రోల్ బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ చేయడానికి. ఇది వచ్చేసి మనకు ఇంటీరియర్ లైట్స్ ఆన్ అవుతాయి, ప్లస్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ బ్రైట్నెస్ కూడా బటన్ మనకు. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఇంటీరియర్ లైట్స్కి మనకు ఈ బటన్ ఉంటుంది. ఈ రోలర్ని నేను ఆన్ చేయగానే ఇక్కడ లైట్స్ వస్తాయి చూడండి, చూసారా? ఆల్ ఎల్ఈడీస్ లైట్స్ ఉన్నాయి. సో ఈ రోలర్ని ఆఫ్ చేయగానే లైట్స్ ఆఫ్ అయిపోతాయి, చూస్తున్నారా? సో ఈ రోలర్ వచ్చేసి ఇంటీరియర్ లైట్స్, ఇది వచ్చేసి బ్రైట్నెస్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. సో ఒక డిఫరెంట్ ఫీల్ అనేది ఉంటుంది మనకి కార్లో కూర్చుంటే. ఇక్కడ హోల్డర్స్ ఇస్తున్నారు. సో ప్రాపర్ హోల్డర్స్ లోపలికి రావడానికి. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఓన్లీ దీనిపైన అండ్ ఈ ఇంజూస్ పైన డిపెండ్ అయి ఉంది. ఈ నట్టు కనుక ఓపెన్ చేసి ఈ బోల్స్, దీని సిస్టమ్ కూడా మీకు అదైతే స్క్రూ డ్రైవర్ అంటామో దాన్ని మీకు ఇస్తారు. ఈ ప్రాపర్కి సంబంధించి లోపల నుంచి తీయడానికి ఉంటుంది. ఈ 2 ఇంజూస్లు తీస్తే ఈ డోర్ని మీరు ఈజీగా క్యారీ ఆన్ చేయొచ్చు. లేడీస్ కూడా ఓపెన్ చేయొచ్చు డోర్స్ని, అంత లైట్ వెయిట్గా ఉంటాయి. ప్లస్ హై క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ అల్యూమినియం యూజ్ చేశారు మనకు.
ఇంకేం చెప్పాలి ఈ కార్కి సంబంధించి, సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి. ఫ్రంట్ వాళ్ళకి ఎక్సలెంట్ లగ్జరియస్ కంఫర్ట్ ఉంది, రేర్ వాళ్ళకి కొద్దిగా అండర్తో సపోర్ట్ ల్యాకింగ్గా ఉంది. అండ్ హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అండ్ సేఫ్టీ. సో ఇప్పుడు సేఫ్టీ విషయం మాట్లాడితే ఇందులో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో 4 ఎయిర్ బ్యాగ్స్ ఎక్కడ ఉంటాయంటే మనకు ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఒక కో ప్యాసింజర్ అండ్ ఫ్రంట్ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ 2 ఉంటాయి మనకు. సో ఇవి మనకు 4 ఎయిర్ బ్యాగ్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ దాంతోపాటు ABS విత్ EBD, హిల్ అసిస్ట్, హిల్ డీసెంట్, బ్రేక్ అసిస్ట్, ESP ఉంది మనకు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. అండ్ దాంతోపాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. సో అండ్ దాంతోపాటు స్వే బార్ అనేది కూడా ఉంది మనకు. సో ఓన్లీ రూబికాన్లో ఏంటంటే స్వే బార్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో నార్మల్ స్టాండర్డ్లో అన్లిమిటెడ్లో మనకు స్వే బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో డాష్బోర్డ్ పైన కూడా మీరు ఇక్కడ స్పేస్ చూడవచ్చు, కొంచెం స్పేస్ అనేది ఉంది, ఐడిల్స్ పెట్టుకోవచ్చు. అండ్ హార్డర్ ప్లాస్టిక్స్ పైన మనకి స్ట్రేట్ స్టిచింగ్స్ అనేవి చేశారు చూడండి. సో ఒక ప్రాపర్ హై కమాండింగ్ పొజిషన్లో అయితే ఉన్నాం మనము. డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ దగ్గర చూసినట్టయితేను నార్మల్ మెరిడియన్ కంటే కూడా చాలా హైట్లో ఉంది వెహికల్ అనేది. ఒక ప్రాపర్ కాంపిటీషన్కి అయితే వస్తుంది. కాంపిటీషన్ గురించి మాట్లాడాలంటే ఇందులో మనకు ఓన్లీ 2 కార్సే వస్తాయి. ఇది థార్కి కాంపిటీషన్ రాదు. ప్లీజ్ మీ మైండ్లో నుంచి తీసేయండి. సో ఫస్ట్లీ మనకు రేంజ్ రోవర్ డిఫెండర్ కాంపిటీషన్ వస్తుంది, అండ్ జీ వ్యాగన్ చూడొచ్చు, అండ్ AMG G63 కూడా వస్తుంది. సో ఈ ఆఫ్ రోడింగ్కి మాత్రమే మనకు ఈ కార్ కాంపిటీషన్ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు యాక్సిడెంటల్ రెస్పాన్స్ సిస్టమ్ కూడా ఉంది. యాక్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్ అంటే ఏమీ లేదు. ఎప్పుడైతే ఈ కార్కి యాక్సిడెంట్ జరుగుతుందో ఫస్ట్ మనకి ఇంటీరియర్ లైట్స్ అనేవి ఆన్ అవుతాయి, సైడ్ హజల్ లైట్ అనేది ఆన్ అవుతుంది, ఆల్ 4 ఇండికేటర్స్ ఆన్ అవుతాయి మనకు. దాంతోపాటు డోర్స్ అనేవి ఎప్పుడైతే లాక్ అవుతాయి, ఆటో లాక్ అవుతాయి కదా, సో ఆటో లాక్ అయిన వెంటనే అన్లాక్ అయిపోతాయి. అది కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాక ఫ్యూ సెకండ్స్ తర్వాత మనకు డోర్స్ అనేవి అన్లాక్ అవుతాయి. ఇది మనకు సేఫ్టీ ప్రికాషన్స్ చూడొచ్చు. అండ్ ఇంజన్ ఇంబాయిజలైజర్ కూడా మనకు సేఫ్టీ ప్రికాషన్ కిందకి అయితే వస్తుంది. ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఇంజన్ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది మనకు. ఇది సేఫ్టీ ఫీచర్స్కి సంబంధించి. ఇంకా రూబికాన్ ఏదైతే ఉందో మనకు దీంట్లో స్పెషాలిటీస్ ఏందనేది చూద్దాం ఇప్పుడు. మనకు నార్మల్ స్టాండర్డ్తో కంపేర్ చేసుకుని అయితే ఇందులో వచ్చేసి మనకు 17 ఇంచెస్ వీల్స్ ఇస్తారు. హెవీ డ్యూటీ టైర్స్ అనేవి ఉన్నాయి చూడండి. అండ్ దాంతోపాటు ఫ్రంట్ అండ్ రేర్ లాక్ అనేది ఉంటుంది మనకు. ఫ్రంట్ అండ్ రేర్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. హెవీ డ్యూటీ యాక్సిల్ అనేది ఉంటుంది మనకు. సో హెవీ డ్యూటీ యాక్సిల్తో పాటు ఇక్కడ చూడవచ్చు మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు రాక్ యాక్సిల్ అంటాం మనము, రాక్ రైల్స్ అంటాము. అండ్ దాంతోపాటు స్వే బార్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది మనకు. స్వే బార్ అంటే నేను ఒక వీడియో యాడ్ చేస్తాను వీడియో ఎండింగ్లో, అది స్వే బార్ ఆఫ్ రోడింగ్లో పనికి వస్తుంది మనకు. దాంతోపాటు చూసుకున్నైతే హైట్ అనేది 10 mm ఆఫ్ హైట్ అనేది ఎక్కువగా ఉంటుంది అన్లిమిటెడ్తో కంపేర్ చేసుకుని అయితేను. ఇంకా చూసినట్టయితేను 4:1 రేషియో కింద మనకు ఆఫ్ రోడింగ్ అనేది కేపబిలిటీగా లో వీల్ డ్రైవ్లో మనకు హైయెస్ట్ టార్క్ అనేది రూబికాన్లోనే ఇస్తారు మనకు. స్టాండర్డ్ వర్షన్లో అన్లిమిటెడ్లో కూడా ఉంటుంది, రూబికాన్లో కొంచెం స్పెషాలిటీగా చూడొచ్చు. అండ్ దాంతోపాటు లాట్ ఆఫ్ యాక్సెసరీస్ అవైలబుల్గా ఉంటాయి మీకు. కాకపోతే ఇవన్నీ ఇల్లీగల్గా అయితే కిందికి వస్తాయి ఈ కార్కి సంబంధించి యాక్సెసరీస్. ఇది మాత్రం స్టాక్ మనకు కార్ చూసినట్టయితేను. ఫ్రంట్ అండ్ రేర్ స్కిడ్ ప్లేట్స్ అనేవి స్టీల్ స్కిడ్ ప్లేట్స్ కూడా యాక్సెసరీస్ కింద మీరు పర్చేస్ చేయొచ్చు. అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ సస్పెన్షన్ కూడా మీరు ట్యూన్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లో సస్పెన్షన్ వచ్చేసి మనకు హెవీ గ్యాస్ డ్యూటీ షాక్స్ అనేవి ఇస్తున్నారు. ఇందులో కస్టమైజ్ సస్పెన్షన్ కూడా మనకు షోరూమ్ నుంచి అవైలబుల్గా ఉంటుంది కార్ పర్చేస్ చేసిన తర్వాత. సో దానికి మీరు ఎక్స్ట్రా 3 lakhs రూపీస్ స్పెండ్ చేయాలి. 2.5 to 3 lakh రూపీస్ సస్పెన్షన్కే స్పెండ్ చేయాలి. మీరు ప్రాపర్ ఆఫ్ రోడర్ కేపబిలిటీతో మీరు ఒక ప్యాషనెట్గా ఆఫ్ రోడర్ అయితేనే ఖచ్చితంగా ఇవన్నీ ఈ కార్కి రండి అండ్ ఈ కార్ని పర్చేస్ చేయండి. కార్ని చూడండి, టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు. సో పర్చేస్ చేసే వాళ్ళు ఉంటేనే రండి ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైస్. సో మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు, ఎందుకంటే ప్రైస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కార్ రివ్యూ అంతా చూసిన తర్వాత ప్రైస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? సో ఆబ్వియస్లీ 50 lakhs అబౌవ్ ఉంటుంది కదా. అన్లిమిటెడ్ వేరియంట్ వచ్చేసి మనకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ చెప్తున్నాను 56,34,000 రూపాయలు ఉంది. 56,34,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఉంది. అండ్ రూబికాన్ ఈ స్పెసిఫిక్ వేరియంట్ చూసినట్టయితే ఇందులో మనకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసి 60,34,000, 60,34,000 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది ఉంది. ఆన్ రోడ్ ప్రైస్ ఆబ్వియస్లీ మీరు కమెంట్స్ చేస్తుంటారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, నాకు తెలుసు. ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్తాను, బట్ గుర్తుపెట్టుకోండి ఎస్టిమేషన్ ఆన్ రోడ్ చెప్తున్నాను మీకు. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ కోసం అయితే షోరూమ్ని విజిట్ చేయండి మీరు. సో బంజారాహిల్స్ షోరూమ్, జీప్ షోరూమ్ని విజిట్ చేసి మీకు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ నచ్చితే వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేయండి, బుక్ చేయండి. మన ఛానల్ తరఫున ఏదైనా నేను ట్రై చేస్తాను. ఆబ్వియస్లీ దీంట్లో డిస్కౌంట్స్ తక్కువగా ఉంటాయి, బట్ నేనైతే ట్రై చేస్తాను. ఇన్ కేస్ యాక్సెసరీస్ పైన కానివ్వండి, సూన్ డెలివరీ కానివ్వండి. సారీ, ఆన్ రోడ్ ప్రైస్ విషయం మాట్లాడినట్టయితే మనకు ఎస్టిమేషన్ చెప్తున్నాను మళ్ళీ. అన్లిమిటెడ్ వచ్చేసి 69,52,000 రూపాయలు ఉంది. 69,52,000.
ఒకవేళ కనుక రూబికాన్ ఆన్ రోడ్ ప్రైస్కి వెళ్ళినట్టయితే 74,44,000 రూపీస్ ఉంది. 74,44,000 రూపాయలు అనేది ఆన్ రోడ్ ప్రైస్ అనేది. ఈ రూబికాన్ వేరే స్పెషల్గా సేజ్ గ్రీన్ అనేది ఉంటుంది మనకు. ఈ కలర్ వచ్చేసి ఓవరాల్గా డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ ఫస్ట్ ఇన్ తెలుగు. ఇంత డీటెయిల్గా నాకు తెలిసి చాలా తక్కువ ఛానల్స్లో చెప్తారు మీకు, అటు హిందీలో కానివ్వండి ఇంకా వేరే లాంగ్వేజెస్లో కూడాను. తెలుగులో ఫస్ట్ అయితే నేను తీసుకొచ్చాను మీకు రూబికాన్ వేరియంట్ని తీసుకొచ్చాను, అది కూడాను నార్మల్ స్టాండర్డ్ వేరియంట్ వేయలేను. అండ్ రూబికాన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ అందరికీ నచ్చే వేరియంట్. ఇది మనకు స్పెషాలిటీస్ ఉన్నాయి ఇందులో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని వెళ్ళండి, ఎందుకంటే మా రెగ్యులర్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. వేరే ఛానల్కి వెళ్ళిపోకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా మన ఛానల్ అనేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, ఎందుకంటే ఇలాంటి ఇంకా రివ్యూస్ నేను తెస్తూనే ఉంటాను, ఫస్ట్ రివ్యూస్. అండ్ ఇప్పటి నుంచి లగ్జరీ కార్స్ కానివ్వండి, ప్రాపర్ ఆఫ్ రోడింగ్ టెరాన్ కార్ కానివ్వండి, అన్నీ కూడా మీకు తీసుకొస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు